మాస్టర్ షెఫ్‌లో తెలుగు వాళ్ళకి ఎంట్రీ దొరకడమే చాలా అదృష్టం. చాలా రేర్ కాంబినేషన్ అది. అలాంటిది 2 సార్లు మాస్టర్ షెఫ్‌లో తెలుగు నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగమ్మాయి తెలుగు వంటల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంట్రీ దొరికింది. దాంతో పాటు రన్నర్ అప్‌గా కూడా విన్ అవ్వడం జరిగింది. ఇదొక్కటేనా? జనరల్‌గా టీనేజర్స్ ఎస్పెషల్లీ ఒక గోల్ లేకుండా ఉన్న ఈ రోజుల్లో అతి చిన్న వయసులోనే చిన్నప్పటి నుంచి కూడా ఒక గోల్ పెట్టుకొని సరదాగా చూసే వంటల వీడియోలు తను ఒక మంచి షెఫ్‌గా తయారు చేశాయి. ఈరోజు వెల్లుపాయ కారం అనే రెస్టారెంట్‌ని స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడానికి ఈరోజు అంత పెద్ద ప్లాట్‌ఫామ్‌ని తను సాధించగలిగింది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ సాయిశ్రీ, సక్సెస్‌ఫుల్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్. వెల్కమ్ చెప్పేద్దాం మరి. హాయ్ సాయిశ్రీ, గుడ్ ఆఫ్టర్‌నూన్. హలో మ్యామ్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకు లేట్ అయిపోయింది ఇంతగా? కొంచెం లేట్‌గా బయలుదేరదాం అనుకున్నారా? లేదు, యాక్చువల్లీ మీరు మళ్ళీ మెల్లగా రా అన్న రానన్నారు. తర్వాత దెన్ ఐ హ్యావ్ టు గో టు మై రెస్టారెంట్, దెన్ కమ్ బ్యాక్. చిన్న ప్రాబ్లం. అచ్చా! ఓకే. ఓకే. అమ్మ వస్తారేమో అనుకున్నాను యాక్చువల్లీ. అమ్మ రాలేదెందుకో? అమ్మ ఊర్లో ఉన్నారు ఇప్పుడు. అందుకని. అందుకని రాలేదు, మీరొకరే వచ్చారా? యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పటికీ నేను ఇంటర్వ్యూస్ అన్నీ చూసాను ఇవాళ మార్నింగ్ నుంచి. బట్ నా స్టోరీ నేను స్టార్టింగ్ నుంచి తీసుకుంటాను కాబట్టి మీరు మళ్ళీ చెప్పాల్సిందే, బోర్ కొట్టినా తప్పదు. నో డెఫినెట్లీ. ఇంజినీరింగ్ చదివి రెస్టారెంట్ పెట్టడంలో ఉన్న లాజిక్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే నాన్నని చూసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అలవాటు. దెర్ ఇస్ నెవర్ సాటర్డే సండే మా నాన్నకి. అవునా? లేసి ఎప్పుడు కూడా ఇవాళ వర్క్కి వెళ్ళాలి అన్న ఎక్స్ప్రెషన్ నేను మా నాన్న ఫేస్లో కానీ, మా ఫ్యామిలీలో మా పెద్దనాన్న దగ్గర ఎప్పుడు చూడలేదు. దే ఆల్వేస్ ఎంజాయ్ వాట్ దే డూ. అది చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపించింది అంటే, ఆల్వేస్ గ్రోయింగ్ అప్ ఎవరో ఒకరు మనకు రోల్ మోడల్ ఉంటారు. పెద్ద అయ్యాక ఇదైతే అదైతే. నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఇదే అని ఒక స్పెసిఫిక్ అంబిషన్ ఉండేది కాదు. కొత్తగా ఏదైనా మూవీస్లో చూసి ఏదైనా అనిపిస్తే నేను డాక్టర్ అయిపోతా, అప్పటికప్పుడు నేను లాయర్ అయిపోతా, అలా ఫ్లక్చువేటింగ్ మైండ్ ఉండేది. బట్ సమ్హౌ ఐ ఫౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్. సో మీకు తెలిసిందే, బీటెక్ ఇంటర్ చదువుతాం. ఇంటర్ అవ్వగానే స్టాండర్డ్ మన దగ్గర బీటెక్ చదవాలి, దాని తర్వాత జాబ్ తెచ్చుకోవాలి. సో ఇదొక ఫ్లో ఆఫ్ ప్యాటర్న్ మన దగ్గర. అది స్టెబిలైజ్డ్, ఫిక్స్డ్. ఇది చేస్తే ఏంటి అని అంటే నీకు జాబ్ వస్తుంది. సో వీఆర్ ఆల్వేస్ జాబ్ సీకర్స్. జాబ్ రావాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఫినాన్షియల్ స్టెబిలిటీ రావాలనే మనకు లైఫ్లో నేర్పించారు తప్ప, నువ్వు నీకు నచ్చింది చేస్తే నువ్వు కూడా ఇంకొక నలుగురికి జాబ్ ఇచ్చే స్టేజ్కి వెళ్తావని ఎవరు మనకు చెప్పలేదు. అండ్ టచ్ వుడ్ మా నాన్న నాకు అది నేర్పించాడు. రైట్. అండ్ ఆ మూమెంట్ అనిపించింది, ఇంజనీరింగ్ చదివినాము, అరే 4 years వేస్ట్ చేసినానేమో, ఇప్పుడు జాబ్లో కూర్చోకపోతే అందరు అడుగుతారు ఇంజనీరింగ్ చేసినావు జాబ్ చేస్తలేవు అని. ఇవన్నీ మైండ్లో తిరిగినాయి. బట్ ఎట్ వన్ పాయింట్ ఐ ఫిక్స్డ్ ఐ హ్యావ్ టు డూ వాట్ ఐ లైక్. ఆ మూమెంట్లో ఐ టుక్ అ డిసిషన్ దట్ లేదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఐ లైక్ అని. అంటే నేటివ్ ప్లేస్ కరీంనగర్ కదా మీది? అవును. అంటే అమ్మమ్మ వాళ్ళదంతా కరీంనగర్, మేము ఉండేది మా ప్రాపర్ అంతా మంచిర్యాల. అచ్చా! ఓకే. కానీ నేను విన్నది చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి వచ్చి ఈ వంటల ప్రోగ్రామ్స్ అవి చూస్తూ ఉండేవారంట కదా? అదో ట్విస్ట్ ప్లాట్లో. ఎందుకో తెలీదు, అట్లా ఇట్ యూస్ టు క్యూరియస్ మీ. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుక్ చేస్తారు. సేమ్ కర్రీ ఒకలే కుక్ చేసినా కానీ డిఫరెంట్ వస్తుండే. సో ఎందుకో క్యూరియాసిటీ మస్తు ఎక్కువ ఉంటుండే. వై దిస్ డిఫరెన్సియేషన్ ఫ్రమ్ ఇంగ్రీడియంట్స్, వై దిస్ డిఫరెన్సియేషన్, ఒకళ్ళు కుక్ చేస్తే ఒక లెక్క అని. సో మాస్టర్ షెఫ్ చూస్తుండే, కుకింగ్ ప్రోగ్రామ్స్ చూస్తుండే, ఫుడ్ ఛానల్ చూస్తుండే, ఫుడ్ వ్లాగ్స్ చూస్తుండే. సో ఇట్లాంటి కొంచెం ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉండేది. కానీ ఏ ఏజ్ నుంచి మీరు దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు? నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి దట్ స్టార్టెడ్ మోర్ అనమాట. అంతకుముందు వరకు నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అందరం కలిసి ఉండేది. సో స్కూల్స్కి అది దూరం అవుతుంది అని చెప్పి సపరేట్గా మూవ్ అయ్యి వి షిఫ్టెడ్ టు అ హౌస్. అప్పుడు అమ్మ హ్యావ్ టు కుక్ అనమాట. అంతకుముందు అందరూ ఉండేవాళ్ళు, వాళ్ళే కుక్ చేస్తుండే, జాయింట్ ఫ్యామిలీ, అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఇప్పుడు ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇండివిజువాలిటీ, ఎవరిది వాళ్ళు చేసుకోవాలి. అమ్మమ్మ ముగ్గురికే కుక్ చేయడము, నేను ఎప్పుడు పద్దాకి వెళ్ళిపోయి కిచెన్లో కూర్చొని చూడడము. సో ఇట్లా ఇంట్రెస్ట్ మస్తు పెరిగిపోయింది అనమాట. అది సమ్హౌ దట్ స్టార్టెడ్ అండ్ థర్డ్ నుంచి దెన్ దట్ ప్రాసెస్ కంటిన్యూడ్. ఎస్పెషల్లీ మాస్టర్ షెఫ్లో మీకు ఎలా ఎంట్రీ దొరికింది? దాన్ని మీకు చేసిన మీ ప్రయత్నం అంటే ఏం చెప్తారు యాక్చువల్లీ? ఇది చాలా ఫ్లూక్లో జరిగింది, టు బీ ప్రిసైజ్. నాకు మాస్టర్ షెఫ్ చూస్తూ ఉంటా కదా, చూసినప్పుడల్లా నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే ఇట్లా చేస్తుండే అని చెప్పి మా అమ్మతో ఊరికే డిస్కషన్ పెడుతుండే. సో ఒకరోజు జెమినీ టీవీలో యాడ్ వచ్చింది. కోవిడ్ టైంలో ఇంట్లో ఉన్నాము, జెమినీ టీవీలో యాడ్ వచ్చింది, ఇట్లా తెలుగులో కూడా రీజనల్ మాస్టర్ షెఫ్ జరగబోతుంది, తమన్నా భాటియా ఈస్ హోస్టింగ్ ఇట్ అని చెప్పి ఒక యాడ్ వచ్చినప్పుడు నువ్వు అప్లై చెయ్యు, బాగుంటుంది అది ఇది అని అన్నది మా అమ్మ. ఏ అమ్మ, మస్తు పెద్ద పెద్ద షెఫ్స్కి ఇస్తారు, మనకు ఉండదు, అంత
లేదు, నన్ను ఎవరు తీసుకుంటారు అది ఇది అని అన్న అమ్మతోని. నాకు తెలియకుండా మా అమ్మ దానికి మిస్ కాల్ ఇచ్చి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు నాకు రిటర్న్ కాల్ చేస్తే ఒక బేసిక్ ఇంటర్వ్యూ అయ్యింది. ఒక 3-4 రౌండ్స్ ఇంటర్వ్యూస్ అయ్యాయి. దాని తర్వాత వాళ్ళు ఆడిషన్స్ కోసం బెంగళూరు పిలిచారు, అక్కడ ఒక కుక్ ఆఫ్ అయ్యింది. సో ఇది ఒక పెద్ద ప్రాసెస్. అది అయ్యి వచ్చేటప్పుడు కూడా అబ్బా మా అమ్మ నేను 18 years ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు తెలుసా, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, నన్ను ఎవరు తీసుకుంటారు, అప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో ఉండే. బట్ ద మూమెంట్ ఐ గాట్ కాల్, నేను లిటరలీ ఆన్ ద వే బ్యాక్ ఉన్నాను, అమ్మ ఇంట్లోనే ఉంది, నాకు అప్పుడు కాల్ వచ్చింది లైక్ యువర్ సెలెక్టెడ్ అని. దట్ మూమెంట్ వాజ్ అమేజింగ్. నేను అమ్మకి కాల్ చేసి చెప్పాను, నేను చెప్పే కదా అవుతుందని, నువ్వే ఏం లేదు ట్రై చేయాలి, ముందే సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకోవద్దు అది ఇది అని. బట్ దట్ వన్ మూమెంట్ ఇన్ మై లైఫ్ నాకేం నేర్పించింది అంటే యూ షుడెంట్ డిసైడ్, రిజల్ట్ రాకముందే డిసైడ్ చేయొద్దు. కొన్ని అప్పుడు మనం ఒక స్టెప్ దగ్గర రీచ్ అవుదాం అనుకుంటాం, బట్ మనం ముందే డిసైడ్ అయిపోతాంకి ఏమంతో నేడవుతుంది, అది కాదు చూద్దాంలే అయినప్పుడు మనకు వస్తుందా, ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది. అండ్ అది మార్చుకోవాలి అన్న విషయం నాకు తెలీదు. దట్స్ అ వెరీ నార్మల్ థింగ్, బట్ టాకింగ్ నెగటివ్ టు యువర్ సెల్ఫ్ విల్ ఇంపాక్ట్ మోర్ అనే విషయం నాకు తెలీదు. దట్ ఐ లెర్న్డ్ లేటర్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ దట్ వన్ మూమెంట్ చేంజ్ మై లైఫ్. అంటే దానికి పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ ఏమీ ఉండదు. యాక్చువల్లీ మాస్టర్ షెఫ్ ఇస్ సంథింగ్, దానికి అసలు డిగ్రీ క్వాలిఫికేషన్స్ బ్యాక్గ్రౌండ్తో ఏమీ సంబంధం లేదు. ఇట్స్ ప్రిసైజ్డ్ ఫర్ హోమ్ కుక్స్. Okay. Especially for home cooks. If you have done any hotel management, any culinary courses, you are not allowed to be in the show. ఓకే, ఇట్స్ దాట్. అందరికి తెలియని విషయం ఇది. పీపుల్ థింక్ వి గెట్ ట్రైన్డ్ అండ్ వి గో ఇన్ టు ద షో. దట్స్ ద బిగ్గెస్ట్ మిత్. మాస్టర్ షెఫ్ ఇస్ నోన్ ఫర్ హోమ్ కుక్స్. లైక్ కుకింగ్ అంటే ప్యాషన్ ఉండి ఇంట్లోనే డిఫరెంట్ గా ట్రై చేయడం కానీ, కుకింగ్ లో డిఫరెంట్ గా అన్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఇట్లా చేసిన వాళ్ళని తీసుకున్నప్పుడు వెన్ దే స్పీక్ అబౌట్ ఫుడ్, వెన్ దే నో అబౌట్ ఫుడ్, ఇప్పుడు సడన్ గా ర్యాండమ్ ఇంగ్రీడియంట్స్ ఇస్తారు, వీళ్ళు ఇది కుక్ చేయగలుగుతారా లేదా అని బేసిక్ నాలెడ్జ్ టెస్ట్ చేసి తీసుకుంటారు. ఇట్స్ అమేజింగ్ రియలీ. ఆ జర్నీ ఒక్కసారి అంటే అది ఎక్కడ జరిగింది, షో ఎక్కడ జరిగింది, అమ్మ మీరు కలిసి వెళ్ళారా, ఫస్ట్ మీరు ఇక్కడ ఏం కుక్ చేశారు, ఇవన్నీ సరదాగా మా కోసం. సో ఫస్ట్ నాకు ఈ సెకండ్ టైం మాస్టర్ షెఫ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నేను లాస్ట్ టైం షూట్ చేసినప్పుడు 3.5 to 4 months అయింది నాకు తెలుగు. అప్పుడు నేను కాలేజ్ అంతా మిస్ అయింది, సరేలే మళ్ళీ రాసుకుందాము అని చెప్పి వదిలేసా. బట్ ఇప్పుడు నా కెరియర్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, రీసెంట్గా వి స్టార్టెడ్ బిల్డింగ్ అ బ్రాండ్, ఐ ఎంటర్డ్ ఇంటూ F&B. అట్లా ఆ మూమెంట్లో నాకు కాల్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఈసారి ద కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్, యూ హ్యావ్ టు కమ్ విత్ ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పారు. ఓకే, చెప్పగానే ఫిక్స్డ్, నో డౌటింగ్ కదా, సెకండ్ థాట్ అమ్మే. అంతే, ఇంకా నేను నేర్చుకునే అమ్మ దగ్గర నుంచి. సో అమ్మే కావాలని ఫిక్స్ అయిపోయా. సో అమ్మకి కాల్ చేసి చెప్తే ఒక్క మాట మాట్లాడకుండా డెఫినెట్గా వెళ్దాము అది ఇది అని చెప్పేసి అన్నారు. బేసిక్ ఇంటర్వ్యూ రౌండ్స్ అవన్నీ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 3-4 ఆడిషన్ రౌండ్. హైదరాబాద్లో ఒక ఆడిషన్ ఇచ్చాము. ఆడిషన్ అంటే ఏం చేస్తారు? వీ హ్యావ్ టు కుక్ సంథింగ్, కుక్ చేసి దాన్ని ప్రాపర్గా కుక్ చేసి తీసుకెళ్ళాలి. వాళ్ళ ముందు ప్లేటింగ్ చేయాలి. ప్లేటింగ్ అంతా వాళ్ళ ముందు చేసి, అండ్ వై డిడ్ వి చూస్ టు కుక్ దిస్ అనే డిష్ ఒక స్టోరీ, వై డిడ్ వి చూస్ టు ప్లేట్ దిస్ అని ఒక స్టోరీ చెప్పాలి. అండ్ దే విల్ ఆస్క్ యూ మల్టిపుల్ క్వశ్చన్స్, క్విజిన్స్ మీద, కుకింగ్ టెక్నిక్స్ మీద, వీటన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతారు ఒక బేసిక్ ఇంటర్వ్యూ రౌండ్స్ లాగా. అయితే హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 3 rounds అయ్యాయి. అలా ఫస్ట్ రౌండ్ లో ఏముండారు? ఫస్ట్ 2 rounds వచ్చేసి నార్మల్ ఓవరాల్ గా ఉంటుంది. దెల్ కీప్ ఆస్కింగ్ యూ లైక్ మనకి ఎంతవరకు తెలిసి ఏంటి, దెన్ వి టేక్ ద డిష్ అండ్ గో, దెన్ దే టేస్ట్ ఇట్, ఆ డిష్ గురించి అడుగుతారు. దెన్ అది ఫైనల్ అయిన తర్వాత దెన్ దెర్ వాజ్ అనదర్ రౌండ్ ఇన్ ముంబై. రైట్, అక్కడ కూడా మళ్ళీ 3 segments. అక్కడ యూ హ్యావ్ టు కుక్. మళ్ళీ అది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఇన్స్టెంట్గా ఒక కిచెన్ ఇచ్చి దాంట్లో కుక్ చేయమన్నారు. ఓకే, సో మళ్ళీ అది వాళ్ళు టేస్ట్ చేస్తారు. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. అండ్ ఆల్ ఓవర్ హోల్ ఇండియా గివ్స్ ఆడిషన్ ఫర్ దిస్, ఫుల్ ఇండియా గివ్స్ ఆడిషన్ ఫర్ దిస్. సో అది ఆ స్టెప్ అయిపోయిన తర్వాత స్టూడియో మనకి బూట్ క్యాంప్ అని ఉంటుంది. ఆ బూట్ క్యాంప్లో ఏంటి అంటే ఆల్మోస్ట్ 25 peopleని షార్ట్ లిస్ట్ చేస్తారు. దాంట్లో నుంచి ఒక ఫస్ట్ సెగ్మెంట్ మాకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటీస్ చేయమన్నారు. Like India have very versatile different types of rotis. So we made some Kashmiri kind of roti, one Nepali roti, Rajasthani famous roti, Kerala famous Malabar paratha. అసలు నా లైఫ్ లో నేను ఎప్పుడు అవి చెయ్యలేదు, చూడలేదు, వినలేదు. మలబార్ రోటీ ఉంటుంది. మలబార్ రోటీ తిన్నాను, బట్ మిగతావి ఎప్పుడు అసలు చూడలేదు కూడా. నేను ఎప్పుడో ఏదో యూట్యూబ్ లలో చూడటం తప్ప ఎప్పుడు చూడలేదు. అవి ఇన్స్టెంట్ గా అక్కడ కుక్ చేయాలి.
ఆ రోజు ఇంకా ఫుల్ భయమేసింది, ఎలా వేయాలో కూడా తెలీదు. బట్ దెన్ బేసిక్గా షెఫ్స్ ఒక డెమో ఇచ్చారు, మీరు ఇలా చేయాలి, ఈ రోటీ ఇది, దీని ఇంపార్టెన్స్ ఇది, దీన్ని ఇలా చేస్తారు, మీకు డో ఉంటుంది ఇంత టైం అని. సో ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఇట్స్ లైక్ దట్. ఎవరు ఫస్ట్ క్విక్గా చేసి తీసుకెళ్తే ఒక్కొక్కరిది వాళ్ళ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా పారామీటర్స్లో చెక్ చేసి సెలెక్ట్ చేసుకుంటారు. హైయెస్ట్ ప్రెషర్ ఏంటంటే ఇక్కడ మనకి వస్తుంది రావడం పక్కకు పెట్టేస్తే మనకంటే ముందు తీసుకెళ్ళిపోతూ ఉంటారు, లోపల టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. అమ్మా 10 seats అయిపోయినాయి, 5 people సెలెక్ట్ అయినారు, 6 people సెలెక్ట్ అయినారు, ఓన్లీ 18 peopleని సెలెక్ట్ చేసుకుంటుండే. ఆల్మోస్ట్ అసలు ఫుల్ టెన్షన్. మిగతా అన్ని రోటీస్ అయిపోయినాయి కానీ సేల్ రోటీ అని ఇట్స్ నేపాలీ రోటీ, అట్స్ డిఫరెంట్ బ్యాటర్. కోకోనట్ మోల్డ్లో కింద ఒక హోల్ ఇచ్చి పైపింగ్ హాట్ ఆయిల్ ఒక సర్టన్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఇలా వేసి దాన్ని జాయిన్ చేసి ఇలా 2 స్టిక్స్తో ఇలా అని తిప్పుతూ ఉండాలి. అదొక టెక్నిక్, మనకు అది రాదు, నేను ఎప్పుడు చెయ్యలేదు. అదే కదా అస్సలు అది ఆల్మోస్ట్ నేను ఒక 25-30 ఇన్ని పైలప్ చేసేసా, ఒక కొండ కట్టేసే దాంతో అన్ని గనం చేసా, అయినా రాలేదు. ఎట్ లాస్ట్ ఫైనల్లీ ట్రై చేసాం, అప్పుడు వచ్చింది. సో అది సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక డిష్ ఉండాలి, అది ఎవరైతే బాగుంటారో వాళ్ళని టాప్ 12 తీసుకుంటారు. సో ఇది చేసినప్పుడు ఏంటంటే ఆ డిష్లో ఐ కుక్డ్ ఫ్రెంచ్ టెక్నిక్. అమ్మ డస్ అమేజింగ్ గోంగూర రొయ్యలు, అందరు కొట్టేస్తుంది. సో ఆ రోజు గోంగూర చెయ్యాలి. గోంగూర ఇస్ సంథింగ్ ఫ్రమ్ అవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ, మన దగ్గర తెలుగు బాగా వండి, సో అది రిప్రజెంట్ చేయాలి మనం ఫస్ట్ డే అన్న ఉద్దేశంలో. ఐ డిడ్ అ బాలంటీన్ విచ్ ఇస్ లైక్ లోపల విల్ హ్యావ్ ప్రాన్ మూస్ విచ్ ఇస్ స్పైస్డ్ విత్ మంచిగా కర్రీ లీవ్స్, క్యూమిన్, అదంతా. అవుట్ సైడ్ ఇట్స్ ఫిష్, లైక్ యూ పుట్ స్టఫ్ ప్రాన్ మూస్ ఇన్సైడ్ అండ్ రోల్ ద ఫిష్ అండ్ స్టీమ్ ఇట్. So it's like a French technique where they poach it or steam it. Anmata. So it's called Valentine. Danki we gave a gongura sauce. Basically gongura royalu esi baga cook chesi aa royal essence anta gonguralo pattinka adanta strain chesi adoka reduction la chesam anamata. And they do lot of tempuras atla. So we did gongura akultoni we did a tempura and kobbarannam gongura royal asla adirpoddu anamata. So we did kobbarannam. నాన్ వెజిటేరియన్స్ కి పూర్తిగా కొబ్బరన్నం చేసాము. కొబ్బరన్నం వి డిడ్ ఇట్ విత్ సూషీ రైస్. సో ఇట్స్ లైక్ వెన్ యూ ఈట్, ఇట్స్ చూడటానికి you'll have a Ballantine, పక్కకు dollop of sushi rice with coconut milk and you'll have a nice tangy gongura sauce and ఇదంతా కలిపి తిన్నప్పుడు ఇట్స్ లైక్ a kick of spice and మంచిగా పులుపు. సో అది వాళ్ళకి చాలా నచ్చింది. అండ్ ఆ రోజు వచ్చిన కమెంట్స్ బట్టి ఐ వాజ్ సో షూర్ కి డెఫినెట్గా వి విల్ సెలెక్ట్ అని. సో అలాగే టాప్ 12కి సెలెక్ట్ అయ్యాం. మై ఎయిమ్ వాజ్ తెలుగులో ఉన్నప్పుడు టాప్ 6 దాకా వెళ్ళాం. సో అట్లీస్ట్ మనం అది పార్ చేయాలి, టాప్ 5 దాకా అయినా వెళ్ళాలి వాజ్ అ స్ట్రాంగ్ మోటో. ఏదైనా చేసి టాప్ 5 దాకా అయినా వెళ్ళాలి, దట్ వాజ్ అ స్ట్రాంగ్ మోటో. బికాస్ యూ స్టాండింగ్ రిప్రజెంటింగ్ యువర్ స్టేట్ అండ్ యువర్ కల్చర్ ఇన్ అ స్టేజ్ వేర్ ఇండియా మొత్తం చూస్తుంది నిన్ను. దట్ ఈస్ అన్ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఆ ఆపర్చునిటీ లైఫ్లో ఒకటేసారి వస్తుంది, మళ్ళీ రాదు. అండ్ దిస్ ఇస్ ఫస్ట్ టైం సమ్మన్ గోయింగ్ టు మాస్టర్ షెఫ్, సెకండ్ టైం, ఇది ఫస్ట్ టైం నేనే ఆల్రెడీ రీజనల్లో చేసి అక్కడ దాకా టాప్ 6 వెళ్ళి మళ్ళీ ఇండియా లెవెల్లో చేసి. అండ్ ఇట్స్ మై డ్రీమ్. ఎప్పుడు నేను రణ్వీర్ షెఫ్ టేస్ట్ చేయడము, టీవీలో చూసి రణ్వీర్ షెఫ్ స్పూన్ ట్యాప్స్ చూసి అవన్నీ ఇట్లా విజువలైజ్ చేసుకునేదాన్ని. అండ్ ఆ రోజు నేను ఫస్ట్ డే ఆఫ్ ఆడిషన్స్ రోజు షెఫ్ ముందు నిల్చొని నా డిష్, షెఫ్ కూడా చెప్పాడు ఫర్ ద ఫస్ట్ టైం ఆడిషన్స్ డిష్ తిని స్పూన్ ట్యాప్ అయిన ఫస్ట్ పర్సన్ మీరే అని. So Ranveer chef gave me a spoon tap, Kunal chef gave me a spoon drop on the auditions day itself. First time. So that was a beautiful thing. So I tried, నేను ఏ డిష్ వండినా ఏదో ఒక తెలుగుదనం ఉండాలి, మన స్టేట్ని రిప్రజెంట్ చేయాలి అన్న మైండ్ సెట్లోనే ఉండేది. లాస్ట్ ఫిల్టరేషన్ అప్పుడు డిష్ ఏం చేశారు? అప్పుడు ఫస్ట్ చేసింది మన తెలంగాణ ఫేమస్ నాటుకోడి. సో ఐ మేడ్ అ మొజాయిక్ విత్ నాటుకోడి చేసి కర్రీయా, నాటుకోడి కూర, బట్ దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ టు రిడక్షన్. దాన్ని ఒక సాస్ లా చేసి ఐ మేడ్ సమ్ కోకోనట్ ఫోమ్, ఎండు కొబ్బరి కాల్చి పొడేస్తారు దాంట్లో. సో దాని రిప్లేస్మెంట్గా ఐ డిడ్ కోకోనట్ ఫోమ్. మళ్ళీ చికెన్ ని నార్మల్ గా కాకుండా ఇట్స్ ఫ్రెంచ్ టెక్నిక్, ఐ మేడ్ అ మొజాక్ అవుట్ ఆఫ్ చికెన్. దాని తర్వాత మనం మక్కగారలతో బాగా తింటారు మా సైడ్. సో మక్కగారలు బదులు బబ్బర్ పప్పు గారెలు కూడా చేస్తారు మా ఇంట్లో, ఫుల్ చేస్తారు అనమాట. సో అవి చేశాను అనమాట. సో ఇవన్నీ ఐ ప్లేటెడ్ ఇట్ వెరీ నైస్. దట్ వాస్ ద ఫస్ట్ డిష్. దానికి నాకు స్పూన్ డ్రాప్ అండ్ స్పూన్ ట్యాప్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యాడ్ అగ్రి పరీక్ష, ఈ రోటీస్ అంతా చేయడం. దాంట్లో నుంచి సెలెక్ట్ అయ్యాక మళ్ళీ ఇంకొక డిష్ మన
బాండ్ ని రిప్రజెంట్ చేసి ఒక డిష్ చేయాలి. అది అయిపోయిన తర్వాత దెన్ వీ హ్యాడ్ సెలెక్షన్స్. ఇట్ వాజ్ హైదరాబాద్, దెన్ ముంబై, దెన్ వన్ ఆడిషన్, వన్ కుక్ ఆఫ్, దెన్ అగ్ని పరీక్ష, దెన్ అనదర్ కుక్ ఆఫ్, దెన్ ఫైనల్ టాప్ 12. వెరీ బిగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ ఒక 4 to 5 months వరకు నేను నెక్స్ట్ ఏంటి ఏమవుతుంది లైక్ మనకి ఆ టెన్షన్ ఇంకా తప్పలేదన్నమాట. ఆల్మోస్ట్ ఒక 4 months ఐ వాజ్ ఆన్ దట్ లూప్కి. నెక్స్ట్ ఏంటి ఇది అయింది, ఓకే ఇది కూడా క్రాక్ చేయాలి, నెక్స్ట్ టైం అయింది ఇది అయింది, ఇది కూడా క్రాక్ చేయాలి, అదే జోన్లో ఉండే నేను మొత్తం. కానీ 2 సార్లు అవకాశం వచ్చిందని విన్నాను. అది ఎలా జరిగింది అసలు? 2 times ఎవరు ఆపర్చునిటీ ఇవ్వరంట కదా యాక్చువల్లీ అక్కడ. ఇది డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఇస్ రీజనల్. మన తెలుగులో అయ్యింది. సో తెలుగులో షెఫ్స్ అందరూ డిఫరెంట్. ఇది రీజనల్ లాంగ్వేజ్ మాట్లాడడం కానీ అవన్నీ మన రీజనల్ లాంగ్వేజ్. అంటే ఓన్లీ ఆడిషన్స్ విల్ బి గివెన్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఈ 2 states నుంచి మాత్రమే పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ ఆడిషన్స్ బికాస్ ఇట్స్ ఎ రీజనల్ మాస్టర్ షెఫ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇండియా వైజ్ వచ్చేసి ఇంకా మన ఇండియాలో ఎవ్రీ స్టేట్లో ఆడిషన్స్ జరుగుతాయి, ఎవరైనా ఆడిషన్స్ ఇవ్వచ్చు. ఓకే. సో దట్స్ ద అదర్ వన్. సో యూజువలీ ఆల్రెడీ చేసిన వాళ్ళని ఇవ్వరు. నేను కాల్ చేసినప్పుడు ఫస్ట్ అదే అడిగా, నేను ఆల్రెడీ తెలుగులో చేశానండి, మళ్ళీ ఐ వాజ్ స్టిల్ టాప్ 6, యూఆర్ ఆస్కింగ్ మీ, ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎలిజిబుల్ అంటే, నో ఐ థింక్ వీ వాంట్ టు గివ్ ఇట్ అ షాట్, మీరు ఆడిషన్స్ అయితే ఇవ్వండి అని అన్నారు. బ్లైండ్గా అప్పుడు కూడా అంతే అవ్వదు అని లైక్ నా అప్పుడు ఇట్లనే చెప్పావు, ఇప్పుడు కూడా ఇట్లనే అంటున్నా, ఫస్ట్ మా మైండ్ సెట్ మార్చుకోదాన్ని. ఫిక్స్ చలో ఏదైతే అది అయింది, మనం ఇస్తున్నాం. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. దాని ముందు నేను ఇంత ప్రాక్టీస్ చేసా, ఎన్ని డిషెస్ చేసా ఆడిషన్ డిష్ కోసం, ఓన్లీ ఐ నో. అంతేనా? ఇంతకీ అక్కడేమి చేశారు డిష్ మీరు? నేను ఆడిషన్స్లో షెఫ్స్ కోసం చేసింది ఆ రోజు ఇదే నాటుకోడి అండ్ మొజాయిక్. దాని తర్వాత నెక్స్ట్ ఆడిషన్స్లో ఈ రోటీస్, దాని తర్వాత నేను చెప్పాను కదా రొయ్యలు, అది చేసామన్నమాట, గోంగూర. సో 2 మన తెలుగు ఫుడ్స్ ఇట్లా రిప్రజెంట్ చేయాలని ఆ ఫ్లేవర్స్. దాని తర్వాత నుంచి ఇంకా మన చేతిలో ఏముండదు, వాళ్ళు ఏది చెప్తే చేయడమే అంతే. కానీ మనం ప్రిపేర్ అయ్యి మనం చేసింది వేరు, వాళ్ళు ఇంగ్రీడియంట్స్ ఇచ్చి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చేయడం అనే అది వేరు. అబ్సల్యూట్లీ. టేస్ట్ ఎలా వస్తుందో మనకు తెలియదు. సో అది ఎలా అచీవ్ చేస్తారు అంటే ఏం చెప్తారు? అంటే మీ ఓన్ ఎక్స్పెరిమెంట్ కూడా యాడ్ చేశారు అందులో అంటే? సో ఇప్పుడు ఏదైనా మనకి ఏ రోజైనా మనకు ఒక ఏదన్నా మిస్టరీ బాక్స్ కానివ్వండి, ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చి ఈ రోజు మీకు టైం ఇంత, మీకు ప్యాంట్రీ ఉంటుంది, మీరు ఇది కుక్ చేయాలి అన్నప్పుడు, ఇప్పుడు మనం బేసిక్ ఏదో ఒక ఇంగ్రీడియంట్ చూసినప్పుడు ఓకే దిస్ ఇస్ మై మెయిన్ ప్రోటీన్ అని ఫిక్స్ అవుతాం. దాని చుట్టూ ఇంక ఎలిమెంట్స్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇఫ్ మన మెయిన్ ప్రోటీన్ వచ్చి వాళ్ళ పన్నీర్ అనుకోండి, వాళ్ళు ఇచ్చిన దాంట్లో, సో ఆ పన్నీర్ చుట్టూ మనం పన్నీర్కి ఏం యాడ్ చేయగలం, తిన్నప్పుడు నీకు ఒక స్పైస్ రావాలి, లేకపోతే కొంచెం వామ్ రావాలి, కొంచెం క్రంచ్ ఉండాలి, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. సో ఇలా ఎలిమెంట్స్ పెట్టుకుంటాం బ్రెయిన్లో. సో ఆ ఎలిమెంట్స్ ప్రకారం అండ్ హౌ యూ ఆల్సో construct your dish and plate your dish అనేది. So there are 3 things that we have to focus. One is taste, another one is plating, another one is why did you cook this dish, ఇదే ఎందుకు చేసావు ఈరోజు, why did you choose to cook this అనేది మేజర్గా ఫోకస్ చేయాలి. సో మళ్ళీ ప్రతి దాంట్లో ఏంటంటే when you are having something, ఇప్పుడు మనం ఇంట్లో తిన్నా కానివ్వండి, ఒక పప్పు కూర డెఫినెట్గా ఉంటుంది. కర్రీ ఫ్రై ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఏదో ఒక పప్పు అలా దిగటానికి, మళ్ళీ కారం కోసం కొంచెం ఆవకాయో ఏదో ఒకటి, సాంబార్ ఉంటే పక్క పాపడాలు కావాలి. సో మనకి ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఇదే బేసిక్ స్టాండర్డ్ కాంబినేషన్స్ ని బ్రెయిన్ లో పెట్టుకొని నేను నా డిషెస్ ని కన్స్ట్రక్ట్ చేస్తుండే. రైట్. సో ఇట్ వాస్ దట్ వన్ ఫార్ములా విచ్ ఇస్ అప్లికబుల్ టు ఎవ్రీ డిష్ దట్ ఐ యూస్ టు డూ. నేను ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుండే, స్పెసిఫికల్లీ మీ అనమ్మ. అండ్ ఏది ఉన్నా కానీ ప్రతి దాంట్లో పొడ్లు, పచ్చళ్ళు, మన కర్రీస్ ఇవి ఇన్వాల్వ్ చేసేదాన్ని. ఎందుకు అంటే అమ్మ ఉంది నాతో, అమ్మ కెన్ కుక్ క్రేజీ, ఇవన్నీ అసలు అదరగొట్టేస్తుంది. ఇంకా అసలు షీ కెన్ నెవర్ గో రాంగ్, ఇంకా ఛాన్సే లేదు దానికి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అమ్మతో ఇవి కుక్ చేపించేదాన్ని. మెయిన్ ప్రోటీన్ డిఫరెంట్ టెక్నిక్స్ కానీ మన ఫ్రెంచ్ టెక్నిక్స్, కుకింగ్ టెక్నిక్స్ ఏవైనా ఉంటే నేను చేస్తుండే. సో దిస్ ఇస్ హౌ వి యూస్ టు స్ప్లిట్ వర్క్ అండ్ స్టార్ట్ థింకింగ్. కానీ నేను నేర్చుకుంది ఏంటంటే అప్పటికప్పుడు ప్యాంట్రీకి వెళ్తాము, అప్పటికప్పుడు సూపర్ మార్కెట్లో సామాన్ చూసినట్టు చూసి దిమాక్లో మనం డిష్ ఆలోచించేసుకోవాలి. సో ఏదన్నా మనకు టైం కూడా ఉండదు. బేసిక్ వాళ్ళు ఇప్పుడు ఇదంతా అనౌన్స్ చేసి అయిపోయిన తర్వాత మేము కుకింగ్ స్టేషన్స్కి వచ్చినప్పుడు దే హ్యావ్ టు చేంజ్ ది కెమెరా యాంగిల్స్. సో బేసిక్ ఆ షిఫ్ట్ అనేది జరుగుతుంది. షార్ట్ కట్ అయినప్పుడు అప్పుడు వి విల్ థింక్, రైట్, తప్ప వీ డోంట్ హ్యావ్ ఎక్స్ట్రా టైం. రైట్. ఆ షార్ట్ స్పాన్ తప్ప పీపుల్ థింక్ దట్ వీల్ హ్యావ్ టైమ్, మేము ఆలోచించి కూర్చొని, అసలు అంత ఛాన్సే ఉండదు. రైట్. బికాస్ ఇట్స్ అ రియాలిటీ షో, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఆన్ స్పాట్ నువ్వు చెయ్యాలి అండ్ దట్ ఈస్ ద మెయిన్ టెస్ట్ టు అవర్ బ్రెయిన్. ఆ మూమెంట్లో అప్పటికప్పుడు మేము ఆలోచించి చేస్తున్నాము అంటే హూ విల్ డూ ద బెస్ట్ అండ్ ద బెటర్ వర్జన్ ఆఫ్ ఇట్ అని. ఎల్లిపాయ కారం రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి కారణం ఎవరు, అమ్మ మీరా?
యాక్చువల్లీ నేను బీటెక్ అయిపోగానే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ అ బేసిక్ ఫుడ్ స్టార్టప్ అనమాట. ఒక ఫుడ్ స్టార్టప్లో వర్క్ చేసా. ఫ్రమ్ దేర్ ఐ మెట్ సో మెనీ గుడ్ పీపుల్. సో అక్కడ నుంచి ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ మెనీ పీపుల్. అండ్ దెన్ అక్కడ నుంచి ఐ మెట్ ఫ్యూ పీపుల్, వి ఆల్ పార్ట్నర్ టుగెదర్. దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్. సో నాన్నకి చెప్పిన ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్, నేను ఇట్లా అనుకుంటున్నాను. హీ సెడ్ గో అహెడ్. అవునా? సో నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అండ్ అమ్మకి కూడా చెప్పా. ఇన్వెస్ట్మెంట్ ఎవరు పెట్టారు మరి? అదంతా ఇట్స్ ఆల్ దెర్ ఆర్ లైక్ పీపుల్ టుగెదర్, లైక్ 3-4 పీపుల్, వి ఆల్ కమ్ అప్ టుగెదర్ అండ్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అండ్ ఇప్పటి వరకు నేను నాన్న దగ్గర నుంచి 1 రూపీ కూడా తీసుకోలేదు. అరే వా! ఏమీ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడీస్ ఉన్నారు. అవును. మన బిజినెస్ వాళ్ళ తర్వాత మళ్ళీ నెక్స్ట్ తరతరాలుగా వాళ్ళు బిజినెస్ డెవలప్ చేసుకుంటూ వెళ్తుంటారు, అంత ఓన్ చేసుకుంటారు దాన్ని. అవును. ఇది మనందరిది అన్నట్టు. అండ్ వాళ్ళు రిలేషన్స్కి, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మన వాళ్ళ పేరెంట్స్ చెప్తే వినరు, ఎందులోనూ వినరు. అదైతే కరెక్ట్. ఎందులోనూ వినరు. వాళ్ళు చెప్పారా అయితే చేయను అన్నట్టే ఉంటుంది. ఇట్స్ క్రాస్ మొత్తం. అండ్ నేను ఒక ఎపిసోడ్లో దెర్ ఇస్ వన్ వెరీ బిగ్ కేటరింగ్ కంపెనీ ఇన్ ఇండియా విచ్ ఇస్ రన్ బై అ వెరీ బిగ్ పర్సన్ కాల్ మున్నా మహారాజ్. సో అతని పేరే ద కేటరింగ్ నేమ్ కూడా. ఓకే. సో హిస్ అ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ టు మీ. అతను స్టార్ట్ చేసిన కేటరింగ్ వాళ్ళ సన్స్ టేక్ ఓవర్ చేశారు. నవ్ దే డూ క్యూరియేటెడ్ మెన్యూస్, షెఫ్స్, దే హ్యావ్ అ సెంట్రల్ కిచెన్. ఇదంతా ఎంత హై స్కేల్ చేస్తారంటే లిటరలీ వాళ్ళ కేటరింగ్ తీసుకుంటే వెడ్డింగ్ కార్డ్ లో కూడా కేటరింగ్ బై మున్నా మహారాజ్ అని వేసుకుంటారు. ఇట్స్ అ ప్రైడ్. ఇట్స్ అ ప్రైడ్ మూమెంట్. సో అంత పెద్ద పర్సన్. అండ్ వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్కి స్కేల్ అయ్యారు అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ కిడ్స్ who got into the systems, digital menus, websites create చేయడము, ఇన్స్టాగ్రామ్లో మార్కెటింగ్ చేయడము, ఇవన్నీ వాళ్ళకి తెలీదు. Correct. They built the operational system where they can strongly take it forward. Correct. But when you have to go into public and whole world have to see you, that's a different story మళ్ళీ. కరెక్ట్. చాలా చెయ్యాలి. అండ్ ఇప్పటి వరకు ఇదంతా చేసిన తర్వాత ద మూమెంట్ ఫస్ట్ థింగ్ నేను హిందీ మాస్టర్ షెఫ్ నుంచి బయటికి రాగానే మా నాన్న దగ్గర కూర్చొని ఒకటే చెప్పా, నాన్న ఐ వాంట్ టేక్ ఓవర్ మన కేటరింగ్. నాన్న ఓన్స్ అ కేటరింగ్ కంపెనీ. నాన్న ఫ్రెండ్ ఆల్మోస్ట్ 13 years నుంచి ఉంది. యా. సో సిరి కేటర్స్. సో నాన్న ఫ్రెండ్ రాజేష్ అంకుల్ అని, అండ్ నాన్న రాజేష్ అంకుల్ ఇస్ అ మార్వాడి. ఓకే. హూ స్టార్టెడ్ ఇట్ ఇన్ మై హోమ్ టౌన్. సో నాన్ వెజ్ సెగ్మెంట్ పెద్ద టచ్ లేదు. సో నాన్న ఇస్ లైక్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఉంది, వి బోత్ టుగెదర్ బ్లెండ్ అయితే ఇట్ విల్ బి అన్ అమేజింగ్ వన్ అని చెప్పి నాన్న కొలాబరేటెడ్. అండ్ నవ్ వి స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. ఇట్ ఈస్ గోయింగ్ అమేజింగ్ అనమాట. అండ్ రాగానే నాన్న ఇస్ లైక్ ఐ థింక్ యూ షుడ్ టేక్ ఓవర్ కేటరింగ్ అన్నప్పుడు ఆ మూమెంట్ నాకు అనిపించింది. అండ్ మనం డిఫరెంట్ ట్రావెలింగ్ ఇంపార్టెంట్ అంటే నేనేమో అనుకునేదాన్ని. 3 months ముంబైలో ఉండి నేను నిజంగా చాలా నేర్చుకున్నా. అక్కడ కల్చర్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానివ్వండి, హౌ దే ఆపరేట్ బిజినెసెస్, ఇవన్నీ ఐ అండర్స్టూడ్ అ లాట్. అండ్ ఆ షోలో ఆ రోజు వెన్ ద ఎపిసోడ్ ఆఫ్ మున్నా మహారాజ్ హ్యాపెండ్, ఐ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్. ఆ డే ఫిక్స్ అయ్యా, రేపు నేను మా నాన్న కేటరింగ్ బిజినెస్ కి ఎంటర్ అయితే దిస్ ఇస్ ద లెవెల్ దట్ ఐ హావ్ టు గ్రో మా నాన్న బిజినెస్ ని. మీరు ఎంతమంది పిల్లలు? నేను తమ్ముడు. కానీ నాన్నది ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఫ్యామిలీ. నాన్న హ్యావ్ 4 own brothers, 5 own sisters. 9 members. And Nana is the youngest. So I am the youngest. అందరూ నాకంటే పెద్దోళ్ళు, అందరూ ఫుల్ సెటిల్డ్ అంతా. సో దట్ అ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది మీద. అన్న వాళ్ళు సెటిల్ అయ్యారు, అక్క జాబ్ చేస్తుంది, ఇది చేస్తుంది, నువ్వు కూడా ఇచ్చేయాలి, అది చేయాలి అని ఒక ఎక్స్టెంట్ వరకు ఉండేది. బట్ వెన్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్కి నేను ఇది చేయగలుగుతాను, దెన్ నాన్న ఈజ్ ఆల్సో హ్యాపీ. ఓకే, బిడ్ ఇది చేయగలుగుతుంది, లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ వాంట్. ఎప్పుడు కూడా నాకు ఐ థింక్ యూ షుడ్ గెట్ మ్యారీడ్, ఐ థింక్ యూ షుడ్ డూ దిస్, నో. హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ కెరియర్. యూ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ ఫస్ట్. నువ్వు అన్నీ నీకు అర్థమైన తర్వాత దెన్ యూ టేక్ వాట్ ఎవర్ ద డిసిషన్ యూ వాంట్ అని అంటారు. సో నౌ ఐ ఫిక్స్డ్ దట్ ఇప్పుడు ఐ ఎంటర్డ్ ఇన్ టు మై ఫ్యామిలీ బిజినెస్. జస్ట్ 1 video చేసి పెట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో, దట్ ఐ థింక్ ఐమ్ టేకింగ్ ఓవర్, దిస్ ఇస్ లైక్ సమ్ న్యూ జర్నీ ఐమ్ స్టార్టింగ్ అని. ఒక్క వీడియోకి I almost got like 25 to 30 plus queries on my Instagram. That's very nice. DMs were flooded and I was so happy. Like ఆ మూమెంట్ అనిపిస్తుంది, అరే నువ్వు నిజంగా ఏదో ఒకటి చేసినవరా బై లైఫ్లో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ మూమెంట్ వాస్ లైక్ ఓకే నైస్, లైక్ పీపుల్ యాక్చువల్లీ బిలీవ్ వాట్ యూ టాక్. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. లైక్ మేబీ యూ అచీవ్ సంథింగ్ అండ్ యూ కేమ్ బ్యాక్. ఇప్పుడు మీకు తెలిసిందే, ఒక రియాలిటీ షో చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ షో వచ్చి నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవ్వగానే వీళ్ళని మర్చిపోతారు. బట్ నీది నువ్వు నీ ఐడెంటిటీ కొన్ని ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేస్తావు అనేది డిపెండ్స్ ఆన్ అస్. అండ్ నేను మంత్స్ తర్వాత బయటికి వచ్చిన ఇప్పటికీ వెన్ ఐ గో అవుట్,
పీపుల్ బీ లైక్ నేను నీ తెలుగు కూడా చూశాను, రీసెంట్గా హిందీ కూడా చూశాను అనిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా నడుస్తుంది మీ ఎల్లుపాయ కారం? ఇట్ ఈస్ గోయింగ్ గుడ్, టచ్ వుడ్, ఇట్ ఈస్ గోయింగ్ అమేజింగ్. అండ్ షోకి వెళ్ళిన తర్వాత సో మెనీ పీపుల్ గాట్ టు నో అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు చాలా బాగా ఇట్స్ గోయింగ్ గుడ్. ఇక్కడ మాదాపూర్లో ఉందా? యా, ఇట్స్ ఇన్ మాదాపూర్. అండ్ రీసెంట్లీ డిఎల్ఎఫ్లో కూడా ఇంకొక అవుట్లెట్ ఓపెన్ చేశాం. ఏంటి అక్కడ ఓన్లీ టిఫిన్స్ లేకపోతే ఎలా? ఇట్స్ ప్రాపర్ సౌత్ ఇండియన్ అనమాట. ఓ ప్రాపర్ సౌత్ ఇండియన్, మనకి వెజ్ థాలీస్ కానివ్వండి, నాన్ వెజ్ థాలీస్, బిర్యానీస్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడునా? బ్రేక్ఫాస్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. వీఆర్ ప్లానింగ్. ఓకే. ఇప్పుడు కొత్త పెట్టిన అవుట్లెట్ లో వీ వాంట్ టు స్టార్ట్ బ్రేక్ఫాస్ట్. మాదాపూర్లో ఏంటంటే టూ మెనీ పీజీస్, హాస్టల్స్ అంతా ఉంటాయి. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో దానికోసం వీ యాడెడ్ లిటిల్ కబాబ్స్, నార్త్ ఇండియన్ కర్రీస్ కానివ్వండి, ఫ్రైడ్ రైస్ అట్లా పెట్టాము. బికాస్ అట్ ద ఫస్ట్ అవుట్లెట్ వీ వాంట్ టు సీ హౌ పీపుల్ రెస్పాండ్ అండ్ రియాక్ట్. కరెక్ట్. సెకండ్ అవుట్లెట్ ఏంటంటే దెర్ ఇస్ నో చైనీస్, దెర్ ఇస్ నో నార్త్ ఇండియన్, దెర్ ఇస్ నథింగ్, ప్రాపర్ సౌత్ ఇండియన్. ఇఫ్ యూర్ ఈటింగ్, ఇట్స్ లైక్ యూ హ్యావ్ అన్ అప్పం విత్ కర్రీ, దోసా విత్ అ కర్రీ, ప్రాపర్ మలబార్ పరాటా విత్ మంగళూరియన్ కర్రీస్, రైట్, అండ్ ప్రాపర్ బిర్యానీస్, మన ఆంధ్ర పులావ్స్, ప్రాపర్ మంచి ఆంధ్ర థాలీస్, ఇట్లా ప్రాపర్ తెలుగు ఫుడ్. ఇంకా మనకి మన సౌత్ ఇండియన్ క్యూజిన్ ని వీ హ్యావ్ టు షో ఇట్ అప్ అని చెప్పి వి స్టార్టెడ్. ఇప్పుడు మీరు ఏ స్విగ్గీలో రెస్టారెంట్? ఉన్నారా? యా, ఇట్స్ ఆన్ స్విగ్గీ. అయితే టేస్ట్ చూడాల్సిందే. ప్లీజ్ యూ హ్యావ్ టు కమ్. ఐ వుడ్ లవ్ టు హోస్ట్ యూ. ఒకసారి తప్పకుండా రావాలి మీరు. ఇక్కడ ఫస్ట్ రెస్టారెంట్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మీరు అందరూ ముగ్గురు నలుగురు ఎవరో ఉన్నారు, నాన్నగారిని ఏమి సపోర్ట్ తీసుకోకుండా మీరే పెట్టన్నారు, బాగుంది. కానీ షెఫ్ని సెలెక్ట్ చేసుకోవడం, మెనూ సెలెక్ట్ చేయడం, ప్లేస్ చూసుకోవడం, ఈ ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీథింగ్ అంతా ఎవరెవరు చూస్తున్నారు? సో హ్యాస్ సపోర్టెడ్ యూ అంటే? I mean, when I was working with a few people, they're already in the industry since almost 12 to 13 years. Oh. So touch wood, I get to Experienced work with persons experienced దొరికారు. people. I always learned one thing in life is seeking help is not bad. It's okay. Ippudu, if we are doing this podcast, there are people behind it who are standing, organizing everything since morning, being there, making sure everything is ready for you. Yes. But what we see is only us on the screen. Correct. So I always believe we should always have people to seek help from, and especially people who have experience. Naku kotte, I don't know what I am doing. It's a new field for me. I don't know ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు, ఏం స్టార్ట్ చేయాలో తెలీదు, ఎట్లా చేయాలో తెలీదు. I seeked help from people. I collaborated with people who have experience in the industry. So that helped me a lot. అక్కడి నుంచి ఈవెన్ హైరింగ్ ప్రాసెస్, హౌ రెస్టారెంట్స్ రన్, లాజిస్టిక్స్ ఎలా ఉంటాయి, పర్చేస్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది. I don't know anything to be precise when I entered. Obviously, I was from a BTech background. అసలు ఏది ఎట్లా జరుగుతుందో కూడా తెలీదు. But once I started involving in every operational term, I understood, okay, ఎట్లా జరుగుతుంది, ఏది ఎట్లా చేస్తారు. దానికి ముందు కూడా I used to be with నాన్న కేటరింగ్స్ అది అయినప్పుడు అసలు పర్చేస్ ఎట్లా చేస్తారు, అంత బల్క్ ఫుడ్ ఎట్లా కుక్ చేస్తారు. సడన్గా ఇప్పుడు 1000 మంది అంటారు, ఇంకో 200 మంది ఎక్స్ట్రా వస్తారు, ఆ ఫుడ్ స్పేర్లో ఉండాలి మనకి. సో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు వాళ్ళు చెప్పిన నెంబర్ కంటే ఎక్కువ రావడము, లేకపోతే ఏదైనా ఒక ఐటమ్ సడన్గా అయిపోతుంది, పీపుల్ విల్ ఆస్క్ ఫర్ ద సేమ్ థింగ్, అప్పటికప్పుడు కుక్ చేయాలి. సో ఎన్ని జుగాడ్లు చేయాలి అసలు. ఇట్స్ లైక్ ఈవెంట్ అవుతున్న కొద్దీ అయ్యే వరకు బాగా అవ్వాలి. స్టార్ట్ అయ్యాక అన్ని సరిపోతాయి లేదా, అన్ని సరిపోయి అన్ని బాగున్నా కానీ ఎండ్కి మళ్ళీ కస్టమర్ క్లయింట్ మనకేమి క్వశ్చన్ చేయకూడదు, ఇది బాగాలేదన్నారండి, అది బాగాలేదన్నారండి, అది ఇది అని చెప్పింది. వీ హ్యావ్ టు సాటిస్ఫై దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్. సో దేర్ సో మెనీ కాంప్లికేషన్స్. సో ఇట్ విల్ బీ కైండ్ ఆఫ్, ఇప్పుడు మళ్ళీ సర్వీస్ చూసుకోవాలి. సర్వీస్ బాగాలేకపోయినా ఫుడ్ బాగుంది కానీ అసలు మీ సర్వీస్ బాగాలేదండి అంటారు. సో సర్వీస్ బాగుంది కానీ ఫుడ్ అసలు ఏం టేస్ట్ లేదు అంటారు. సరే మనం ఫుడ్ ఇచ్చినా కానీ ఫుడ్ టైంకి రాలేదు అంటారు. ఇట్లా చాలా అంటే చాలా జరుగుతాయి. ఐ మీన్ ఎవ్రీ డే ఇస్ అ థింగ్. అండ్ సమ్ డే యూ విల్ హ్యావ్ అ వెరీ బిగ్ ఈవెంట్ దట్ ఇవాళ ఆ పర్సన్ మన నమ్మక పెద్ద ఆర్డర్ ఇస్తాడు, ఆ నైట్ ఫోన్ చేసిన హెల్త్ బాగాలేదు మ్యామ్, పొద్దున్న రాను అని చెప్పి షెఫ్ చెప్పడం, మనమేమో మొత్తం ఆయననే నమ్ముకుంటాం. దిస్ ఇండస్ట్రీ ఇస్ లైక్ ఫుల్ ఆల్ లైక్ హ్యూమన్ డిపెండెంట్ థింగ్. సో ఎక్కడ ఏ చిన్నది జరిగినా ఇట్ విల్ బి అ ప్రాబ్లం. మేబీ యువర్ ఫుడ్ ఇస్ రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. అదేంటండి, ఫుడ్ అంతా రెడీ అయ్యి ఫంక్షన్ లేదండి, అన్ఫార్చునేట్లీ ఇది క్యాన్సిల్ అయింది అంటే ఏంటి పరిస్థితి? దట్ హ్యాపెండ్. అవునా? అడ్వాన్స్ అంతా తీసుకొని, ఎవ్రీథింగ్ అంతా తీసుకొని, నెక్స్ట్ డే కేటరింగ్ రా మెటీరియల్ అంతా ఆర్డర్ చేసుకొని, మనం ఎర్లీ మార్నింగ్ కుకింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలిసింది ఇప్పుడు 10 వరకు. సో ఎర్లీ మార్నింగ్ కటింగ్ అయిపోయి ప్రెప్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా క్యాన్సిల్ అయిందండి, అది ఇది
అని చెప్పి అంటారు. సరే యూ పేడ్ మనీ, ఫైన్, పైసలు కాదు ఇక్కడ ముచ్చట. ద ఫుడ్ ఇస్ గోయింగ్ వేస్ట్, వాట్ విల్ ఐ డూ? అవును అవును ఫుడ్ విల్ చేశారు అలా అయితే ఫుడ్ విల్ గో వేస్ట్. ఆ రోజు అయినప్పుడు వాట్ వి డిడ్, ఇంకా ఇట్ వాజ్ లక్కీగా చాలా పెద్ద ఈవెంట్ ఏం కాదు, ఇట్ వాస్ 300 పీపుల్ ఈవెంట్ అట్లా. సో ఎక్కడ వరకు అయితే కుకింగ్ అయ్యిందో అక్కడ వరకు అయితే ప్రెప్ ఏదైతే అయిందో అది చేసేసి మిగతాదంతా వి స్టోర్డ్ ఇట్ ఆఫ్ బేసిక్ రెగ్యులర్ కుకింగ్ అలా వాడుకోవడానికి. లక్కీలీ ఇంకో ఈవెంట్ ఉంటే అక్కడ షిఫ్ట్ చేయడం అలా స్ప్లిట్ చేసి వి డిడ్. బట్ అప్పటి వరకు కుక్ చేసింది బేసిక్ స్టాఫ్ అందరికి ఇచ్చి, ఇంకా ఉంటే కొంచెం ఆర్ఫనైజెస్ లో పనిచేసాం ఇంకా అప్పటికప్పుడు. ఇప్పుడు అనదర్ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. DLF బ్రాంచెస్ ఇంకేమైనా ఉన్నాయి? ఒకటి ఎల్పకారం ఎక్స్ప్రెస్ అని ఓపెన్ చేసాం. ఇట్స్ కైండ్ ఆఫ్ QSR అనుకోండి. ఇప్పుడు పీపుల్ కమ్ ఫ్రమ్ ఆఫీసెస్ అట్లా ఇట్లా ఆఫ్టర్నూన్ మీరు చూస్తే దే ర్యాండమ్లీ గో గ్రాబ్ అ శాండ్విచ్, గ్రాబ్ సంథింగ్, క్విక్గా తీసేసుకొని వెళ్ళిపోవాలి లాగా ఉంటుంది. బట్ సౌత్ ఇండియన్లో మనకు క్విక్గా వచ్చి నాకు తాళి కావాలంటే అవును, it'll take time. కరెక్ట్. So we opened something like that where you quickly go, you order a thali, within 5 minutes the order will come and తినేసి ప్రాపర్ మంచి ఇంటి భోజనం చేసేసి వెళ్ళిపోవచ్చు. సో అది గౌలి దొడ్డిలో ఉంది, ఎల్లిపాయకారం ఎక్స్ప్రెస్ అని చెప్పి ఓకే, ఆ మోడల్లో ఒకటి లాంచ్ చేసాము. రైట్. ఇంకొకటి వచ్చేసి DLFలో, ఒకటి మాదాపూర్లో. ఇప్పుడున్న యంగ్స్టర్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్స్టాగ్రామ్లో లేదా ఫేస్బుక్లో యూట్యూబ్లో ఫోన్ చూడడంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మెయిన్ గోల్స్ అవి పెద్దగా ఏం పెట్టుకోకుండా జస్ట్ దే ఆర్ డూయింగ్ టైం పాస్. సో మెనీ పీపుల్, వెరీ ఫ్యూ, 100 మందిలో ఒక 10 మంది మాత్రమే వాళ్ళ కెరియర్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఏంటి ఫోకస్డ్గా ఉన్నవాళ్ళు అంతే. సో మిగిలిన మనుషులకి, మిగిలిన యంగ్స్టర్స్కి వాట్ యూ అడ్వైస్ ఫర్ దెమ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ బిఫోర్ ఎనీథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిచ్యువేషన్ అంటే వేర్ డిడ్ వి కమ్ ఫ్రమ్ అని మనం చూడాలి అంటే వీ షుడ్ లుక్ ఎట్ అవర్ పేరెంట్స్ ఫస్ట్. వాళ్ళది కూడా ఫస్ట్ లైఫే. మనం అన్ని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను ఇది చాలా బాగా నేర్చుకున్నా, మా నాన్న ఉన్నాడు, మా నాన్న చూసుకుంటాడు, ఫీజు కడతాం, ఎట్లా కడుతుండ్రో, ఎంత కష్టపడితే వి కంప్లీటెడ్ అవర్ డిగ్రీస్ వాళ్ళకి తెలీదు. ప్రతిసారి మా నాన్న ఏది చేసినా నేను ఇది చేయలేదు, మేము చేయలేం కాబట్టి నీకు ఇచ్చాము, మేము ఇది చేయలేం కాబట్టి మీకు ఇది ఇచ్చాము అని మాట్లాడతారు. ఇప్పుడు నాన్నకి ఏది మనీ వచ్చినా, ఏమైనా వచ్చినా సేవ్ చేసి నీ పెళ్ళికి ఇది కొందాము, దీంట్లో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన, ఇది అది అని చెప్పినప్పుడు నాకు అనిపించేది. ఇప్పుడు నా మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, ఇంత ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ యూ డెఫినెట్లీ హ్యావ్ టు సేవ్ ఫర్ ఎనీ సిచ్యువేషన్స్ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఆఫ్ యువర్ లైఫ్. స్పెండ్ మనీ ఫర్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ వెరీ డివైన్ విచ్ ఎవరిని దగ్గరికి వెళ్ళి తీసుకోలేరు. మన దగ్గర నుంచి తీయంది ఏదైనా ఒకటి ఉంది అంటే అది నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ నాట్ జస్ట్ ఈ డిగ్రీ తెచ్చుకో, నువ్వు ఈ డిగ్రీ చదివితే నీకు ఇది వస్తే నీకు నాలెడ్జ్ ఉందని నీకు జాబ్ వస్తుంది. నువ్వు ఇట్స్ నాట్ దట్. యు లవ్ సింగింగ్, go take singing class. Start learning something in it. Start reading something. You love painting, go start taking painting class. Dantlo explore avvu, do something in that. You love baking, go start taking baking classes. Like explore what you love, rather than sitting scrolling phone continuous ga. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళకు కూడా బీటెక్లో అసలు నిజంగా చెప్తున్నా మనకి ఏం పెద్ద పని ఉండదు. నేను చేసే కూడా చెప్తున్నా, వి జస్ట్ గో కమ్ బ్యాక్, సిట్ ఇన్ ద క్లాసెస్, పెద్ద ఎగ్జామ్స్ ముందు చదివితే చాలు. విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ లీజర్ టైమ్. కరెక్ట్. ఇఫ్ యూర్ రియల్లీ లైకింగ్ సంథింగ్ డూయింగ్ ఇన్ AI, లెర్న్ సంథింగ్. AI టూల్స్ నేర్చుకో. యూఆర్ డూయింగ్ CSC, IT, ఉట్టి బుక్స్ నాలెడ్జ్. ఎవ్రీ వన్ విల్ సే, అరే నేను కాలేజ్లో చదివింది చేస్తాను, నేను అసలు నేను జాబ్ వేరు, నేను చదివింది వేరు, నేను జాబ్ చేసేది ఒకటి అని అంటారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కరెక్ట్. మన బుక్స్ నాలెడ్జ్ ఈస్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. ద మెయిన్ నాలెడ్జ్, అసలు లైఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నీ పైసలు నువ్వు సంపాదించడం జాబ్ చేసినప్పటి నుంచి. ఎవ్రీ వన్ సేస్ 10th బాగా చదివితే ఇంటర్ వస్తుంది, ఇంటర్ బాగా చదివితే బీటెక్ మంచి కాలేజ్ వస్తుంది, బీటెక్లో మంచి కాలేజ్ తెచ్చుకుంటే జాబ్ వస్తుంది. నేను ఆ ప్యాటర్న్ని బిలీవ్ చేయ. చదవాలి బాగా, బట్ మోర్ దెన్ డిగ్రీ బుక్స్ దీనికంటే ఐ పర్సనల్లీ బిలీవ్ ఇన్ ఆన్ గ్రౌండ్ ఎక్స్పోజర్. బికాజ్ నేను డిగ్రీ చేయలేదు, నేను ఏమీ చేయలేదు, అండ్ నేను కుకింగ్ క్లాసెస్ తీసుకోలేదు, కోర్సెస్ తీసుకోలేదు. కాన్స్టెంట్ యూ సీ మై ఇన్స్టాగ్రామ్ ఫీడ్ ఈవెన్ నౌ, యూ సీ మై యూట్యూబ్ హిస్టరీ ఈవెన్ నౌ, యూ విల్ సీ కుకింగ్ వీడియోస్, యూ విల్ సీ టెక్నిక్స్, యూ విల్ సీ సేల్స్, యూ విల్ సీ మార్కెటింగ్, యూ విల్ సీ ఆల్ దిస్. బికాజ్ మనం ఈ ఇండస్ట్రీలో ఉన్నాం. ఇఫ్ యూ లైక్ సంథింగ్, ఎలా ఉండాలంటే కూర్చుంటే లేస్తే పడుకుంటే అదే కనబడాలి నీకు. కరెక్ట్. అంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. ఇమాజిన్ 12 years old opening a company and becoming a CEO for companies. Absolutely. We are in that stage. Gen Alpha, Gen Beta, ఈ జనరేషన్ నడుస్తుంది. ఎంత స్పీడ్ ఉండాలి అంటే ఇదంతా ప్రాసెస్లో పడి మళ్ళీ యూ షుడ్ నాట్ కిల్ యువర్ సెల్ఫ్ టైం.
సెల్ఫ్ టైమ్, సెల్ఫ్ కేర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. గివింగ్ టైమ్ ఫర్ వాట్ యు లైక్ అండ్ లెర్నింగ్, గెయినింగ్ నాలెడ్జ్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో. ఇప్పుడున్న జనరేషన్లో డిగ్రీ మాత్రం డబ్బులు తెచ్చి పెట్టదని నేను నమ్ముతాను. అబ్సల్యూట్లీ కరెక్ట్. అబ్సల్యూట్. డిగ్రీ ఉండాలి, కానీ ఇది చేస్తే ఇది వస్తుంది అన్న ప్రాసెస్ మాత్రం లేదు. ఇప్పుడు నా క్లాస్లోనే ఒక 60 people ఉన్నారు అనుకోండి, 25 peopleకి మాత్రమే టాప్ జాబ్స్ వస్తాయి, మిగతా వాళ్ళందరూ నార్మల్గా సెటిల్ అవుతారు. అవును. దెర్ ఆర్ పీపుల్ హూ డజంట్ హ్యావ్ గుడ్ గ్రేడ్స్, వాళ్ళకి పెద్ద మార్క్స్ అది ఏం రాలేదు, బట్ దే హ్యావ్ స్కిల్, టాకింగ్ పవర్ ఉంది, స్టేజ్ ఫియర్ లేదు, బాగా మాట్లాడే తత్వం ఉంది. ఈ ఎవరైతే టాప్ గ్రేడ్ ఉన్నారో వాళ్ళకంటే తినకే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. ఐ విల్ సే యూ, బికాస్ కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ నథింగ్ బట్ దే నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది అనే దానికంటే హౌ యూ present present yourself is very very important. Correct. So all these points are lacking, and I go mad when I see speaking courses, టైం వేస్ట్ చేసుకోకూడదు అంటే పంక్చువల్గా ఉండాలంటే ఏం కోర్సెస్, random courses on Instagram, on YouTube I'm seeing too much really. And candle making, painting అని చెప్పి కెఫేస్లో దే ఆర్ డూయింగ్ పాటరీ మేకింగ్ అని చెప్పి. ఐఎమ్ హ్యాపీ దట్ ఆల్ ఆఫ్ దిస్ కల్చర్ ఈస్ కమింగ్ అప్, బట్ ఎక్కడికి వెళ్తున్నాం మనము? 1200 2000 కట్టి గంట సేపు పెయింటింగ్ వేసుకోవడానికి కూర్చుంటావా నువ్వు? జిరాక్స్ షాప్కి వెళ్ళి 2 ప్రింటర్లు తీసుకొని నువ్వు ఒక 4 కర్రలు కొనుక్కొని నీ ఫ్యామిలీ అంతా కూర్చొని మంచిగా ఇంట్లో ఫుడ్ వండుకోండి, 4 ఫ్రెండ్స్ని పిలుచుకొని ఇంట్లోనే యూ చిల్, మేక్ యువర్ టైమ్. ఎప్పుడు పద్దాకరే నేను ఇంట్లో ఉండలేను రాబాయ్, నేను బయటకు పోతా, నాకు ఇంట్లో అవుతుంది. ఎప్పుడు పార్టీ కల్చర్, గోయింగ్ అవుట్, కెఫేస్, కాఫీ కల్చర్ హ్యావ్ బికమ్ సో మచ్. ఇట్ ఈస్ నైస్ ఫర్ యువర్ లైఫ్ స్టైల్, బట్ ఫర్ అన్ ఎక్స్టెంట్. బట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ దట్ ఈజ్ మై లైఫ్, దట్ ఈస్ రాంగ్. 90sలో మా అప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్, ఇంట్లోనే ఫ్యామిలీ తోటి, పేరెంట్స్ తోటి, బ్రదర్స్ సిస్టర్స్ తోటి, వీళ్ళు ఎవరు మొత్తం ఫ్యామిలీ ఇంట్రడ్యూస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడేంటి, మా ఫ్రెండ్స్ వస్తాను, మేము బయటకు వెళ్ళిపోతున్నాం అంతే. ఎవరిని కలుస్తున్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో, ఎలాంటి వాళ్ళు, ఏం తెలియదు. ఎగ్జాక్ట్లీ, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నేనంట మా పిల్లలు అంట, దే ఆర్ ఇంటూ టీనేజ్ యాక్చువల్లీ, 16-17 మా వాడైతే అది ఇంటికి రమ్మంటే బోరమ్మ ఇంట్లో అండ్ అదే కదా నన్ను తిట్టుకుంటారు మా ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నాను. ఈవెన్ మా బయటలు కూడా ఎక్కడికి వెళ్దామంటే ఇంటికి వెళ్దాం పదా, ఈ ఊరికే ఇంటికి అంటే ఐ లైక్ కుకింగ్ ఫర్ పీపుల్. లైక్ ఇంటికి వచ్చే నేను ఇది వండి పెడతా, ఏమన్నా చేద్దామంటే ఇంటికి వచ్చే, ఏమన్నా ఇంటికి వచ్చి. ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారు కానీ అదృష్టవంతులు, చక్కగా వండి పెడుతుంది. ఏం చేసుకున్నా ఇంటికి వచ్చే అంట, ఏమంటే ఇల్లు అంటావు. దట్ పర్సన్ ఐ స్టిల్ రిమెంబర్ సమ్మర్స్ ఇన్ మై చైల్డ్హుడ్. కూలర్ పెట్టుకొని కూలర్ ముందు కూర్చొని అన్నం తినగానే మా అమ్మ ఇంత పెద్ద టబ్లో మామిడికాయలు వేసి అందరికి కట్ చేసి మంచిగా కూర్చుంటే కూలర్ ముందు అట్లా ఏదో ర్యాండమ్ సినిమా పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటా మామిడిపళ్ళు తినేవాళ్ళం. అంటే సమ్మర్స్ ఇస్ నాట్ జస్ట్ సమ్మర్ హాలిడేస్, అట్లా ఇట్ యూస్ టు బి అన్ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అసలు సీజన్కి సంబంధం లేదు, సమ్మర్ వచ్చిన అసలు మ్యాంగోస్ అంటే ఎక్సైట్మెంట్ ఉండేది. మా ఇంట్లో రేపు మామిడికాయ పచ్చడి పెడుతున్నారంటే ముందు రోజు నుంచి రెడీ ఎక్సైట్మెంట్ ఉండేది, ఎక్సైట్మెంట్. మా అమ్మ అట్లా ముక్కలు కట్ చేసి దేవుడికి పెట్టక ముందు తినొద్దు, ఆగు ఇప్పుడే టేస్ట్ చేయొద్దు అన్నగానే ఆత్రం వెయిట్ చేసుకుంటా కూర్చుంటుండే. అవన్నీ చిన్న చిన్న ఎక్స్పీరియన్స్, చిన్న చిన్న ఆనందాలు. కానీ వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ రియల్లీ మిస్ ఆల్ ఆఫ్ దోస్. అవకాయ పెట్టిన తర్వాత కంచంలో బ్యాలెన్స్ అన్నం వేసి కలిపి తిన్నది ఫీలింగ్ అది, ఆహా కదా. పిల్లలంతా మిస్ అయిపోతున్నారు, అంటే దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్ ఆల్సో. ఇంట్లో చేసినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో లేరు. మా తమ్మునే తిడతా ఇప్పటికి నేను, అసలు నీకు తెలీదు. ఈవెన్ ఐ మీన్ ఐఎమ్ ఆల్సో లైక్ 2001 బార్న్. ఇంకా నా కజిన్స్ ఇంకా చెప్పినప్పుడు అబ్బా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ సో ఫార్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి కూడా చాలా బ్యూటిఫుల్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ ఇప్పుడు ఈవెన్ రెస్టారెంట్స్లో దే ఆర్ డూయింగ్ లైక్ ఆవకాయ మిక్సింగ్ అది ఇది అని చెప్పి ద ఓల్డ్ ట్రెడిషన్స్ ఆర్ కమింగ్ అప్. బట్ పైసలు పే చేసి బయటకు పోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ ఆల్ యువర్ ఓన్ ఓల్డ్ థింగ్స్ బ్యాక్ ఇన్ యువర్ హౌస్ అని నా పర్సనల్ ఫీలింగ్. అబ్సల్యూట్లీ, ఎవ్రీథింగ్ ఫ్యాంటసైజ్ చేసేస్తున్నాము ప్రతి చిన్నదాన్ని. ఇట్స్ నాట్ నెసెసరీ మేబీ. నిజం నిజం. సాయిశ్రీ, మరి అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ లేదా వాళ్ళ ఫాదర్ లెగసీని, అప్పుడు మీరేమో అమ్మాయి, అబ్బాయినే అందరూ మా వంశం అని చెప్పుకుంటారు. మరి మీ నాన్నగారు మా వాడు మా అబ్బాయి చూస్తాడు లెగసీ అని అంటారా,
లేదు మా అమ్మాయి నా లెగసీ నిలబెడుతుంది అంటారా, మీరు ఇలా లెగసీని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? టచ్ వుడ్ నాకేంటంటే మా ఫ్యామిలీలో ఇట్లా ఇప్పటికీ కూడా నో అమ్మాయి అబ్బాయి డిఫరెన్సియేషన్. మమ్మల్ని అందరినీ అట్లనే పెంచినారు, అమ్మాయి అబ్బాయి డిఫరెన్స్ లేకుండానే పెంచినారు. ఇంట్లో అందరు కూడా అట్లనే చూస్తారు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే నాన్న అడిగినప్పుడు నేను ఒకటే చెప్పా, ఐ థింక్ మనం ఫస్ట్ ఒక బేస్ కిచెన్ ఓపెన్ చేయాలి. సో వెరీ సూన్ ఒక బేస్ కిచెన్ ఓపెన్ చేస్తున్నాం సిరి కేటర్స్కి. అక్కడ నుంచి ఇప్పుడు వి ఓన్లీ సర్వ్ ఫర్ పీపుల్ అబవ్ 600. సో డైరెక్ట్ వెన్యూలోనే కుక్ చేసి అట్లా విడు. సో నవ్ ఐ ఆల్సో వాంటెడ్ టు డూ లైక్ మంచి ఫ్యూజన్ ఫుడ్, ప్లేటెడ్ ఫుడ్, ఇవన్నీ కూడా చెయ్యాలి. వీ హ్యావ్ టు డూ దిస్ క్యూరియేటెడ్ మెన్యూస్ కూడా చేయడం. లైక్ మెన్యూ ఇంజనీరింగ్ ఇస్ లైక్ మై ఫుటే అనమాట. సో ఇది నాకు వచ్చినప్పుడు వై షుడ్ ఐ నాట్ షో అన్న థింగ్లో నేను చెప్పాను, నవ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ separate kitchen for Siri Caters. Right. So akkad nunchi we will be serving from people from 10 to almost 10,000 people వరకు కూడా we will cater. Right. That is the goal. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 500 above we are already doing. దాని లోపలకి కూడా మేము కేటర్ చేయలేకపోతున్నాము. సో అది కూడా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి అనేది నా డ్రీమ్. సో వన్ డే I want to cater all like big and nice people of the industry, and I am thinking I'll start doing hosting basic clubs for proper Telugu food. మన తెలుగు ఫుడ్ ఇంకా బయటికి తీసుకురావాలి, ఓల్డ్ లాస్ట్ రెసిపీస్ అన్నీ చూపించాలి is my dream. అండ్ అది మా నాన్న కేటరింగ్తో జరగాలని అనుకుంటున్నాను. దట్స్ రియలీ నైస్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరు చేసే బిజినెస్లో సేవింగ్ చేస్తున్నారా, లేదా తీసుకెళ్ళి అమ్మ వాళ్ళకి ఇస్తున్నారా, ఎలా ప్లాన్ చేశారు? ఇప్పుడు వరకైతే సేవింగ్స్కి వెళ్ళే అంత ఐ డిడ్ నాట్ డూ. ఎవ్రీథింగ్ ఇస్ రొటేటింగ్. యూ గెట్ హియర్, యూ పుట్ బ్యాక్, యూ గెట్ హియర్, పుట్ బ్యాక్. F&B is like that. If you see the history of businesses which are the toughest businesses, one is hotels and other one is restaurants. Absolutely. Success rate minute %. Very very minute %. And you ఒకటి బ్రాండ్ అవ్వాలి అంటే